హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజ. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ రీస్టార్ట్ అనే ఛానల్ని స్టార్ట్ చేసాం. ఈ రీస్టార్ట్ అనే ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేసాం, దీంట్లో వచ్చే కంటెంట్ ఏమిటి, దీంట్లో వచ్చే వీడియోస్ ఎలాంటివి అని దాన్ని చెప్పే ప్రయత్నం ఈ ఒక వీడియో అయి ఉంటుంది. నేను 2019లో బెంగళూరులో నా బీకామ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నిస్కి అనే కంపెనీలో 4 years నేను జాబ్ కూడా చేశాను. ఆ జాబ్ చేస్తూనే నేను పీజీడిఎంఎం కూడా కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత కొన్ని కారణాల వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాము అని చూసేటప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ చూశాను కొన్ని. ఆ తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్ చూసాను, రైల్వే కానీ బ్యాంకింగ్ కానీ. అలాగే ఎతుకుతూ ఎస్ఎస్సి కనిపించింది నాకు పర్టికులర్లీ ఎస్ఎస్సి ఎందుకు ఇష్టమైందంటే, సూర్యది ఒక సినిమా ఉంటుంది కదా, తను వైట్ యూనిఫామ్లో ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటారు, ఆ సీన్. అప్పటి నుంచి నాకు తెలీదు అది ప్రివెంటివ్ ఆఫీసర్ అయినప్పుడు. కానీ దాని గురించి తర్వాత ఎస్ఎస్సి తెలుసుకున్న తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తే ప్రివెంటివ్ ఆఫీసర్, అలాంటి ఒక ఆఫీసర్, అదే వైట్ యూనిఫామ్ వేసుకొని వస్తారు కదా సూర్య గారు, అలాంటి ఒక ఆఫీసర్ అవ్వచ్చు అని అనిపించింది. సో అప్పుడు ఎతుకుతూ ఆ ఎస్ఎస్సి గురించి నాకు తెలిసింది. 2023లో జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్కి నేను అటెండ్ అయ్యాను. అది అప్పుడైతే ఏం ప్రిపేర్ కాలేదు, కానీ జస్ట్ ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని. వెళ్ళాను ఎగ్జామ్ సెంటర్కి. 200 మార్క్స్కి నాకు 50 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత అనుకున్నాను జస్ట్ కొంచెం చదువుకుంటే మనం కూడా పాస్ అవ్వచ్చు అని. దాని తర్వాత చాలా వీడియోస్ కానీ చాలా మెటీరియల్స్ కానీ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ కానీ పర్చేస్ చేసి ప్రిపరేషన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇలాగే కొన్ని వీడియోస్ కోసం కొన్ని మ్యాథ్స్ కానీ కొన్ని టాపిక్స్ వీడియోస్ చూసినప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వచ్చేది. మన తెలుగు మళ్ళీ కన్నడలో చాలా తక్కువ ఉన్నారు, కానీ చాలా తక్కువ నేర్పించేవాళ్ళు. సో దానికోసమే మన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎస్ఎస్సి గురించి కంప్లీట్గా దాని ఫుల్ డీటెయిల్స్ కానీ, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ, సిలబస్ కానీ, ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఏం సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకోవాలి, అవన్నీ ప్రతి ఒక్కటి నేను చెప్పడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, రీస్టార్ట్ అని. అందులో మీకు ప్రతి ఒక్క మెటీరియల్ దొరుకుతుంది పీడిఎఫ్లో. దాంట్లో ఒక ఇండెక్స్ అని కూడా ఉంటుంది. ఆ ఇండెక్స్లో మీరు ఏ వీడియోకి ఏ టాపిక్కి ఏ వీడియో అని కూడా ఉంటుంది. వీడియో నెంబర్ ఉంటుంది, దాని పక్కనే టాపిక్ ఉంటుంది. ఏ టాపిక్కి ఏ వీడియోని మీరు అక్కడే చూడొచ్చు. దాని తర్వాత యూట్యూబ్కి వెళ్ళి మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు. నేను చెప్తా ఉంటే మీకు అర్థమవుతుందా లేదా అని మీకు తెలియాలంటే టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 500-600 రూపీస్ ఇస్తే మీరు దాంట్లో మాక్ టెస్ట్ అని ఉంటాయి. చాలా మాక్ టెస్ట్ ఉంటాయి దాంట్లో. ఒక 200-300 ప్రీవియస్ అన్ని మాక్ టెస్ట్ సేమ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అది పర్చేస్ చేసుకొని మీరు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ అటెండ్ చేయండి. మీకు అప్పుడు మీరు ఏమన్నా సాల్వ్ చేయగలిగితే, అంటే నేర్చుకున్న తర్వాత, నేను చెప్పింది మీరు నేర్చుకున్న తర్వాత అక్కడ వెళ్ళి మీరు సాల్వ్ చేయగలిగితే అప్పుడు కన్ఫర్మ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. లేదా మ్యాథ్స్ అట్లీస్ట్ ఒక 2 or 3 times చూసిన తర్వాత మీరు మాక్ టెస్ట్ తీసుకోవాలి. దానికన్నా ముందే తీసుకుంటే వేస్ట్, మీరు నర్వస్ కూడా అవుతారు. దయచేసి ఆ పని చేయొద్దండి. మ్యాథ్స్కి ఒక 2-3 times వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. మాక్ టెస్ట్లో మీరు సాల్వ్ చేయగలుగుతా ఉన్నారు అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అర్థం, అంతే. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అందుకు. మీ అందరికీ, మన వాళ్ళకి ఎవరన్నా ఉన్నా ఇప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, చాలామందికి ఇంకా ఎస్ఎస్సి అసలు తెలీదు. నార్త్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు పర్ ఇయర్కి 30-35 lakh పీపుల్ ఎగ్జామ్స్ రాస్తే, ఈ ఎస్ఎస్సి రాస్తే, అందులో 15-16 lakhs ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. దాంట్లో మళ్ళీ 12 లక్షలు ఒట్టి నార్త్ సైడ్ వాళ్ళే ఉంటారు. ఒక 3-4 lakhs వాళ్ళే సౌత్ నుంచి ఉంటారు. కానీ సౌత్లో కూడా చాలా పోస్ట్ ఉంటాయి, సౌత్లో కూడా చాలా వేకెన్సీ ఉంటాయి. మీ పర్టికులర్ ఏరియాకే ఇన్ని వేకెన్సీ. ఇప్పుడు వైజాగ్ అయితే పోర్ట్ సిటీ, వైజాగ్కి కొన్ని ఒక 20-30 పోస్టులు ఉంటాయి. అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మనం రాయకుండా ఉండేవాళ్ళు.
అందుకే ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ యొక్క ఛానల్ ఉండేది. ఆ తర్వాత ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతా ఉంటే ఈ ఖచ్చితంగా మీకు ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది ఎస్ఎస్సి సీజీఎల్. సో అంత లోపల నేర్చుకునేదానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పొచ్చు. దాంట్లో పోస్టులు చాలా మంచి పోస్టులు, చాలా టాప్ పోస్టులు కూడా ఉంటాయి. గ్రూప్ బి పోస్ట్ మొత్తం ఎస్ఎస్సి సీజీఎల్లో ఉంటాయి. మీకు దాంట్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏం సబ్జెక్ట్స్, ప్యాటర్న్ ఏమి, ఎలా చదవాలి, టైం టేబుల్ అవన్నీ చెప్తాను. కానీ ఇది ఒక అవేర్నెస్ వీడియో, అవేర్నెస్ క్రియేట్ చేసే ఛానల్ అనుకోండి. ప్లస్ దానికి కావాల్సిన పర్టిక్యులర్ సబ్జెక్ట్ కానీ మీకు అన్నీ మీతో షేర్ చేస్తాను. కూర్చొని చదువుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో క్లీన్గా, ఆర్గనైజింగ్గా మీకు కన్ఫ్యూజనే లేకుండా మీకు వీడియోస్ ఉంటాయి. మీరు ఇండెక్స్ చూసుకుంటే చాలు, మీకు ప్రతి ఒక్కటి అక్కడే అర్థమైపోతుంది. అండ్ ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో ఎగ్జామ్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా చదివే వాళ్ళు, అట్లీస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో వాళ్ళకి దీని గురించి తెలుసుకుంటే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అయినా రాస్తారు. సో అట్లీస్ట్ వాళ్ళకన్నా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నాకు చెప్పించేంత అర్హత ఉందంటే నాకు తెలీదు. మేబీ నేను స్కూల్లో, కాలేజ్లో నాకు తెలిసింది నేను చాలా బాగా చెప్పేవాడిని. మీకు కూడా చెప్తాను అని అనుకుంటున్నాను. అండ్ మేబీ నేను ఈ ఇయర్ ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ చెప్పచ్చేమో నాకు అర్హత ఉంది మీకు నేర్పించేదానికని. కానీ ఇప్పుడు నేర్పిస్తున్నాను అనుకోకండి, జస్ట్ నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను అంతే. అండ్ రీస్టార్ట్ అని ఎందుకు, ఈ ఛానల్కి రీస్టార్ట్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే, చాలామంది 12th ఫెయిల్ ఫిలిం చూసిన తర్వాత ఈ పేరు పెట్టాను అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. నేను నా జాబ్ వదిలిన తర్వాత లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కాబట్టి July 17, 2023లోనే నా FB పోస్ట్లో నేను రీస్టార్ట్ అని పెట్టాను. నాకు అప్పుడు తెలియదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా అనిపించింది ఎందుకో యూట్యూబ్ మన వాళ్ళకి ఎస్ఎస్సి గురించి చెప్పాలని. దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ, దానికి కావాల్సిన ఎస్ఎస్సికి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి దాని గురించి అంతా వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు లైఫ్ రీస్టార్ట్ అవుతుంది కదా అని అదే పేరుని పెడదాం అనుకున్నా. కానీ అదే టైంకి 12th ఫెయిల్ ఫిలిం సినిమా వచ్చింది. ఒకలాగా 2 సింక్ అయినాయి అంతే చెప్పాలంటే. అంతా మనం మంచిగా అనుకొని నేను చేయను అంతే. సో ఇంకా వచ్చే వీడియోస్లో మేబీ ఇంకొక 15 to 20 days తర్వాత మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. జీకే కానీ, మ్యాథ్స్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, ప్రతి ఒక్క టాపిక్ పైన మీకు ఖచ్చితంగా క్లీన్గా వీడియోస్ వస్తాయి. చూడండి, అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి. నాకు తెలియాలి కదా మీకు అర్థమవుతుందో లేదో. సో ఇంకా వచ్చే వీడియోస్లో మీకు మరింత విషయాలను చెప్తాను. సో అంతవరకు సెలవు. నా పేరు తేజ. థ్యాంక్ యూ.